శ్రీకాళహస్తిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడిని ఖండించారు. బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్యపై దాడి యావత్తు బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పెరికి పంద రాజకీయాలకు ఎవరూ భయపడరని అన్నారు. భౌతిక దాడులకు పాల్పడితే తిరిగి ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడుల్లో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ మనం రాతియుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి